హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, తీర్పు వచ్చేసింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ, సిబిఐ కేసులలో నిందితురాలుగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బెయిల్ కోసం అనేకసార్లు ప్రయత్నించి కవిత చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ కోసం అప్పీల్ చేసుకుంది. అయితే నేడు ఈ పిటిషన్పై అయితే విచారణ జరిపిన ధర్మాసనం విచారణను వాయిదా వేసి కవితకు మరోసారి షాక్ అయితే ఇచ్చింది. సో కవితకు మళ్ళీ నిరాశ. ఇక ఈరోజు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ, సిబిఐ కేసుల్లో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో మళ్ళీ కవితకు నిరాశ ఎదురైంది. ఈ కేసులో తమకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని కవిత తరపున న్యాయవాది కోర్టులో వాదించగా, ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేసింది కేసును. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ, సిబిఐలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కవిత బెయిల్ పిటిషన్ ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మధ్యంతర బెయిల్ కొనసాగుతున్న కవిత పిటిషన్పై స్పందించాలి అని ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న సిబిఐ, ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు పంపించడంతో దీనిపై ఈడీ, సిబిఐ అధికారులు తమ స్పందన తెలియజేయనున్నారు. కవితకు బెయిల్ వస్తుందని ఆశించిన బీఆర్ఎస్ ఇటీవల ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈ కేసులో కవితకు కూడా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆశించారు. దీంతో పాటు కవిత ఆరోగ్యం క్షీణించటం, ఇతర అంశాలను కూడా కవిత తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఖచ్చితంగా బెయిల్ వస్తుందని భావించిన చోట సుప్రీంకోర్టు మళ్ళీ పెండింగ్ పెట్టడం బీఆర్ఎస్ శ్రేణులను నిరాశపరిచినట్లయింది. సో ప్రతివాదులైన ఈడీ, సిబిఐ వాదన విన్నాకే బెయిలు అని చెప్పింది. సో అయితే బెయిల్ పిటిషన్ దర్యాప్తుల సంస్థలు తెలిపిన తర్వాత వారి వాదనలు కూడా విన్న తర్వాతే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటామని చెప్పడం గమనార్హం.